సుఖం బుద్ధిలో ఉంటుంది. తృప్తి పడడంలో ఉంటుంది. రాత్రింబాళ్ళు పొలాల్లో పనిచేసే కూలివాడి కంటే ధనవంతుడు సుఖపడుతున్నాడని ఎవరు చెప్పగలరు? సర్వసంగ పరిత్యాగి కన్నా భోగి సుఖపడుతున్నాడని ఎవరు చెప్పగలరు? అజ్ఞాని కన్నా జ్ఞాని సుఖపడుతున్నాడని ఎవరు చెప్పగలరు? ఆలోచించి చూస్తే ఈ ప్రపంచంలో నిజంగా సుఖపడేది అజ్ఞాని అని తేలుతుంది. అజ్ఞానిని ఆలోచనలు వేధించవు. తనకు అందని ఆదర్శాలతో హైరానా పడడు. అతనికున్న సుఖం మరెవరికీ ఉండదు అనేవాడు. ఆకర్షవంతంగా అలంకరించుకుని అందంగా ఉండే ఆడవాళ్ళని చూస్తే అతనికి మరీ కంపరం పుట్టేది. ఏం చూసుకొని వీళ్ళకి నిక్కు, వీళ్ళు మామూలు ఆడవాళ్లకు మళ్ళీ రోజు కాలకృత్యాలు తెచ్చుకునే వాళ్లేగా అనుకునేవాడు. అతడు అనేక దృశ్యాలు ఊహించుకునేవాడు. ఊహించుకున్న కొద్దీ ఆ ఆడవాళ్లు ఇళ్లల్లో చేసే పనులన్నీ వికారంగా కనిపించేవి. వీళ్ళల్లో ఒక ఆవిడకి ఏదో కష్టం వచ్చింది. మామూలు ఆడదానికి మళ్ళీ ఈ అందమైన ఆకర్షవంతమైన స్త్రీ కూడా కళ్ళ వెంట నీళ్లు కార్చుకుంటూ చీదివేస్తూ ఉంది. ఇటువంటి విషయాలన్నీ జ్ఞాపకం తెచ్చుకొని తనలో తానే నవ్వుకునేవాడు. ఇటువంటి వాళ్ళు ఆకర్షవంతంగా అలంకరించుకోవటానికి సిగ్గువేయేది కాబోలు. పైగా వీళ్ళకి అందంగా ఉంటామని ఒక్కొక్కళ్ళకి పుట్టడు గర్వం ఎందుకో. మళ్ళీ నవ్వుకునేవాడు. వీళ్ళ వెంట తిరిగే కుర్రాళ్ళని చూస్తే అతనికి మరీ మండేది. వాళ్ళ కోరికలు తీర్చడమే వీళ్ళ పని. వాళ్ళ వెనక తిరగటమే వీళ్లకు గొప్ప. చెంగు తగిలిస్తే చాలు పరవశత్వం పొందుతారు. ఎందుకట్లా తిరగటం? ఆమె ఎంత అందంగా ఉంటుందనుకున్నావు అంటూ అంగలారుస్తారు. ఏమిటి అందం? మిగిలిన ఆడవాళ్లలో లేనివి ఆమెలో ఉన్నవి ఏమిటి? నీకు తెలియదు. తాను ప్రేమించినప్పుడు ప్రేమించలా వీళ్ళందరికంటే ఎక్కువగానే ప్రేమించాడే. ఏమిటి తనకు తెలియంది? మీరిది చాలా గొప్ప విషయం అనుకుంటున్నారు. పశువులకు మీకు భేదమేముంది? పశువులు ఇంకా నయం అని చిదరించుకునేవాడు సీతారామారావు. నీకు హృదయం లేదు అంటారు అందరూ. ఈ మాటలకు అతని కోపం వచ్చేది. యోగిని అయిన తర్వాత చింతామణి పాడిన సీసపద్యం పాడబుద్ధి అయ్యేది. ఇది ముక్కు అనుకుంటున్నారేమో కాదు. జలుబు చేసినప్పుడు చూడండి. ఇవి కళ్ళు అనుకుంటున్నారేమో కాదు, 2 తూట్లు. ఈ వేదాంత సారం వాళ్లకు బోధించి రోగం కుదుర్చాలనుకునేవాడు గాని తనని మరీ అసహించుకుంటారేమోనని భయపడి వస్తాయించేవాడు. తను చదువుకునే రోజుల్లో ఆడవాళ్ళు ఒక పెద్ద బస్సు నిండా ఎక్కి చదువుకోవడానికి కాలేజీకి వెళ్తుండేవాళ్ళు. వాళ్ళ మధ్య కూర్చోబుద్ధి అయ్యేది అతనికి. తాను కూర్చున్న తర్వాత బస్సు బోల్తా కొట్టాలని, ఒకళ్ళకు మొహం దొక్కుపోవాలని, ఒకళ్ళకు బుగ్గలు చీరుకుపోవాలని, ఒకళ్ళకు కాళ్ళు విరగాలని అనిపించేది. అట్లా తయారైన వాళ్ళను ఊహించుకుంటే అతనికి ఎందుకోగానే చాలా సంతోషంగా ఉండేది. కానీ అట్లా కోరుకోవడం తప్పని ఆ భావాన్ని బలవంతంగా అణుచుకునేవాడు. పైకి రానిచ్చేవాడు కాదు. ఇప్పుడు మళ్ళీ అదే భావం వివిధ రూపాల్లో బహిర్గతమవుతుంది.